మమ్మల్ని తెచ్చుకుంటున్నాం పట్ల ఫ్యామిలీ కుటుంబం తోడే ఉన్నాడు కాబట్టి రాష్ట్రం దర్శించగా తీసుకెళ్ళవా ఎంతమందిలో ఉన్నట్టు ఎవరితో మాట్లాడవా సహాయం ప్రేరేపించవా మీ యొక్క సన్నిధిలో వీధుల శ్రేష్టమా అంతా మాట్లాడవా సహాయించవా నాకు వయసు మీ రక్షణ భయంకరమైన దినాల్లో, ఎందుకంటే ఎక్కువ జ్వరాలు, తలపోట్లు, వైరల్ జ్వరాలు ఎక్కువైపోయినాయి. రొంపలు వీటి మధ్య మనము నలిగిపోతున్న సందర్భంలో దేవుని ఆయన కృప నిరంతరం ఆయన కృప మన మీద ఉండాలంటే ఆయన ఏమై ఉండాలి? ఆయన దయాళుడై ఉండాలి. ఎప్పుడైతే ఆయన దయ మన మీద ఉందో అప్పుడు ఆయన కృప నిరంతరము ఉంటుందని కీర్తనకారుడు చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ఆయన కృప నిరంతరముండునని ఎవరు చెప్తున్నారంట? ఇశ్రాయేలు చెప్తున్నారు. ఆయన కృప నిరంతరముండని ఎవరు చెప్తున్నారు? అహరోను వంశస్థులు చెప్తున్నారు. ఆయన కృప నిరంతరముండునని ఎవరు చెప్తున్నారంటే యెహోవా యందు భయభక్తులు గలవారు చెప్తున్నారు. మూడు తెగల వారు చెప్తున్నారు. ఎవరు అంటే, ఒకటి వాగ్దానం చేయబడిన ఇశ్రాయేలు, రెండవది యాజక సమూహం, మూడవది దేవుని యందు అంటే ఇశ్రాయేలు అవ్వచ్చు, లేకపోతే అన్యజనగమైన అవ్వచ్చు, ఎవరైనా కానీ దేవుని యందు భయభక్తులు గల వారు చెప్తున్న మాట ఏంటి? ఆయన కృప నిరంతరముండును అనే మాట. ఇప్పుడు గమనించండి, కీర్తనకారుడు సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు చేసిన పని ఏంటండి? దేవునికి మొరపెట్టాడు, దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? జవాబిచ్చి అక్కడ విశాల స్థలములో ఆయనకి ఏం చేయడు? సమాధానం ఇచ్చాడు. ఇరుకులో నేను యెహోవాకు మొరపెట్టుతని అన్నాడు. విశాల స్థలం ముందు ఆయన నాకు ఏమిచ్చాడు? ఆయన ఉత్తరం ఇచ్చాను అన్నమాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు గమనించండి, ఇరుకు అంటే మనం గమనించండి ఏంటండి? ఇబ్బందులు. ఇరుకు అంటే వ్యాధులు, బాధలు, సమస్యలు, అప్పుల బాధలు, ఇవన్నీ ఏంటండి? ఇరుకులోనికే వస్తాయి. ఆ ఇరుకులు మనం ఎవరి వైపు చూస్తామంటే మనుషుల వైపు చూస్తాం, అధికారుల వైపు చూస్తాం, ఇంకా లేకపోతే మనకు కావాల్సిన వారి చూస్తాం, ఎవరైనా మనకు సహాయం చేస్తారేమో. అందుకే కింద మాట అన్నాడు, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట. ఇవాళ మనుషులు నమ్ముకోవాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు మాటిస్తారు, ఆ మాట నెరవేర్చలేరు, అంటారు, ఆ మాట నెరవేర్చడానికి ముందుకి రారు. అందుకు అతను సమస్య వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ ఇరుకులో, ఆ సమస్యలో ఏం చేశాడు? దేవునికి మొరపెట్టాడు. దేవునికి మొరపెట్టడం వల్ల దేవుడు ఏం చేశాడు? ఆ ప్రార్థన ఆలకించి
జవాబిచ్చాడు. ఇంకా ముందుకు పోతే గమనించండి, ఆయన జవాబిచ్చే దేవుడు కాబట్టి తండ్రి అని పిలిస్తే చాలు, నాయనని పిలిస్తే చాలు, ఆయన జవాబిచ్చేవాడు కాబట్టి ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరికాట్లు వచ్చినా ఏమవకూడదు, భయం అనేది మనకు రాకూడదు. భయం అనేది రాకూడదు. ఎందుకంటే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు కాబట్టి నువ్వు దేనికి కూడా భయపడవలసిన పని లేదు. సమస్య వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరికాట్లు వచ్చినా, లేకపోతే అనారోగ్యాల పాలైనా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి, ఆయన మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనం దేనికి భయపడాల్సిన పని లేదు. దేనికి భయపడుతున్నారు? ఇవాళ గమనించండి, ఏదైనా చిన్న సమస్య వస్తే ఏమవుతాయి? భయపడిపోతున్నాయి. ఇవాళ ఏమవుద్దా ఏమవుద్దా ఏమవుద్దా. ఇవాళ మానవ నైజం అండి అది. నువ్వు దేవుని బిడ్డగా ఉండి నువ్వు దేనికి భయపడుతున్నా? అబ్రహాం భయపడ్డా? కుమారుని బలిమ్మన్నప్పుడు అబ్రహాం భయపడ్డా? షడ్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారు. ఆ అబేద్నెగోలు అన్నవారు అగ్నిగుండం చూసి భయపడ్డారా? దానియేలు సింహబోలును చూసి భయపడ్డా? లేదు. ఎందుకు భయపడలేదు వాళ్ళు? దేవుడు వారి పక్షాన ఉన్నాడని వారి నమ్మకం ఉంచారు కాబట్టి అగ్నిగుండాన్ని చూసినా, సింహబోలు చూసినా, లేకపోతే పర్వతాన్ని చూసినా, బలిపీఠం చూసినా వాళ్ళు భయపడలేదు. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏమన్నారు రాజుతో? ఈ మండుచున్న అగ్ని గుణముండి తప్పించగలదా సమర్థుడు మా దేవుడు. ఒకవేళ తప్పించకపోయినా మీ దేవతకు మేమేం చెయ్యం? నమస్కారం చేయం, పూజించం. అంటే వాళ్ళ విశ్వాసం చూడండి, వాళ్ళ నమ్మకం వాళ్ళకి ధైర్యం ఇచ్చిందండి. అందుకే యోబుతో అంటాడు, ఏమంటాడు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఏమాట అండి యోబుతో అన్న మాట? ఏమంటున్నారు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నా నువ్వు తొట్టిల్లిపోతున్నావు అంటే అర్థం ఏంటంటే నీవు సరైన విశ్వాసం లేదు నీకు. ఒక్కొక్కసారి నేను కూడా తొట్టిల్లిపోతూ ఉంటాను. తొట్టిల్లిపోయినప్పుడు దేవుని ఆత్మ అంటది, ఎందుకు తొట్టిల్లిపోతున్నావు అని. దేవుని ఆత్మ నన్ను బలపరుస్తున్నప్పుడు ఎంత ధైర్యపరచబడతానో తెలుసా నేను. ఏదైనా శోధన వచ్చినప్పుడు అరే నేను ఒక్కడనే ఉన్నాను, నాకు ఎవరున్నారు, నా వెనక ఎవరున్నారు అనుకున్నప్పుడు దేవుడు అంటాడు నేను లేనా అని ఆత్మతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఎంత ధైర్యపరచబడతా ఉంటాను. అయ్యో నేను ఎంత ఫూలిష్నో, నేను ఎంత తెలివి తక్కువనో, నేను దేవుడు పెట్టుకుని నేను ఎందుకు భయపడుతున్నాను అని మరలా నేనేమవుతాను? రీఛార్జ్ అవుతూ ఉంటాను, మరలా బలపరచబడుతూ ఉంటాను. ఇవాళ గమనించండి, దేవుని బిడ్డగా ఉండి నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు? నువ్వు ఏ విషయంలో భయపడడానికి ముందుకు వెళ్తున్నావు? దేవుడు కార్యం చేయడానికి భయపడుతున్నావా? దేవుడు అద్భుతాలు చేయడానికి భయపడుతున్నావా? వాళ్ళు అన్యులతో భయపడతారండి, నువ్వు భయపడవలసిన పని ఏంటండి? ఇవాళ అన్యులే భయపడలేదు. రాత్రి ఇంటికి వెళ్ళాను, చాలా టైం అయ్యాక వెళ్ళాను, వాళ్ళు పడుకున్న టైం అది వెళ్ళాను. వాళ్ళు అదిటి పిల్ల ఏడుస్తుంది, తల్లి చాలా బలహీనరాలుగా ఉంది. గమనించండి అమ్మ, మరి ఆ పిల్ల యొక్క తల్లి అంటుంది మాకు బైబిల్ లేదండి అంది. అంటే మీరు వస్తారు కదా, మీరు వచ్చి ప్రార్థన వాళ్ళే ప్రభు నమ్ముకున్న వాళ్ళు కాదు వాళ్ళు. అమ్మ మరి ఇంత బాధపడుతుంది కదా, మీరేమి కంగారు పడలేదటంటే మాకెందుకని కంగారు, మీరు ఉండగానే. ఒక అన్యులు చెప్తున్న మాట, మన ఊర్లోనే ఒక అన్యుల కుటుంబం చెప్తున్న మాట, మేము ఎందుకు భయపడాలండి? యామ్మా మీరున్నారు కదా, మీరు వచ్చి ప్రార్థన చేస్తారు, ఇంకేంటి మాకు తగ్గిపోద్ది అంతే. నిజంగా తగ్గిపోయింది అంతే, దేవుని స్తోత్రం. రాత్రి ఇంటి కూడా నుంచి వచ్చాడు, చాలా టైం అయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళకే విశ్వాసం ఉంది, మనకు ఉండలేదు విశ్వాసం. ఎక్కడికి వెళ్ళాలా, ఏం చెప్పించుకోవాలా, ఎవరితో చెప్పించుకోవాలా, వాళ్ళకి ఇదే ఆలోచన. మనకేం సమస్య వస్తాయి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడో గొట్టు ఉంది కదా, ఏ గొట్టం అది, ఏ గొట్టు దగ్గరికి వెళ్తాం కదా, అదేదో ఊరు, ఏ గొట్టమ్మా చూసావా, వస్తుందో నాకు తెలుసు, నువ్వు వెళ్ళాలమ్మా, వచ్చా ఆ మాట రావాలి. ఏదో రెడ్డి చెరువు, అక్కడికి వెళ్తానంట, ఏమైంది చెప్పేస్తాడంట. ఇంక దేవుడు ఎందుకు, ఆయన దేవుడిగా పెట్టుకుంటే చాలేమో. ఇవాళ వినండి, ఏదైనా చెప్పేస్తాడంట. అక్కడికి వెళ్తా, ఒక సహోదరి
గమనించండి. మా ఎప్పుడు చాలా కాలం ఉంది, ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతాయి, 25 సంవత్సరాలు అవుతాయి. పాస్టమ్మ గారికి ఈ రోజున అట్టుకున్నాయి. ఈ రోజున అట్టుకుంటే తగ్గలేదు పాపం, చాలా నీరసపడిపోయింది, మంచాన్ని పడి ఉంది. ఒక సహోదరు అంది, అయ్యారు ఒక దిక్కు వెళ్తాను, ఎక్కడికి వెళ్తావా నాన్న? మీరు ఏమనుకోకండి, మీరు రావద్దు, పాస్టమ్మ గారు రావద్దు, మీ ఇంట్లో ఎవరు రావద్దు, మేము వెళ్తాం. ఎందుకు వెళ్తాం, దేనికి వెళ్తాం? అసలు ఏంటంటే మీ ఇంట్లో సమస్యలు ఏంటి? మా మీద ఎంత ప్రేమ ఉందమ్మా, మీకు ఎంత ప్రేమ ఉందమ్మా, అందుకు ఎక్కడికి వెళ్తావు? రెడ్డి చెరువు వెళ్తావా? ఇల్లు ఏం చేస్తావు అన్న? ఇలాగా నన్ను ఏం చేస్తావు? అది ఏంటో తెలుసుకుని వస్తాను. తెలుసుకున్నాక ఏం చేస్తావు? నువ్వు ఏ చెరువు రెడ్డి చెరువు వెళ్ళక్కలేదు, ఏ చెరువు వెళ్ళక్కలేదు, నాతో పాటు మోకరించి ప్రార్థన చేయి. దేవుడు బాగు చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. నాతో మోకరించి ప్రార్థన చేయి అంటే మీరు అలాగే అంటారండి. నేను అలాగే అంటాను. నా గురించి శ్రమ తీసుకోకు, నా గురించి డబ్బులు ఖర్చు పెట్టుకోకు. ఎందుకంటే అపోస్తలుడు పౌలు అన్నాడు, అదే మాట చెప్పాను, నా మట్టుకైతే బ్రతుకుడే క్రీస్తే, చావైతే లాభం. ఒకవేళ నా భార్య చనిపోవాలైతే చనిపోతుంది, బ్రతికించాలంటే దేవుడు బ్రతికిస్తాడు. నువ్వు ఏ చెరువు వెళ్ళొద్దమ్మా అని చెప్పాను. ఇప్పటికీ బ్రతుకుందనుకో ఆ సహోదరి. ఎందుకు ఈ మాట, ఆవిడ చనిపోమని కాదు కానీ ఎందుకు ఈ మాట, పెద్ద ఆవిడ, బాగా పెద్ద ఆవిడ, ఎందుకు ఈ మాట, మా మీద ఉన్న ప్రేమ లాంటిది, మా మీద ఉన్న ప్రేమ లాంటిదండి. ఇవాళ వింటున్నారా దేనికి బిడ్డలారా? ఇవాళ గమనించండి, చిన్న సమస్య వస్తే భయపడిపోతున్నావు నువ్వు. ఇంకా నీ భక్తి ఏమైపోయిందండి? నీ విశ్వాసం ఏమైపోయింది? భయపడిపోతున్నావు అంటే నువ్వు నిలబడలేకపోతున్నావు, నిలబడే పరిస్థితి రావట్లేదు, తొట్టిల్లిపోతున్నావు అంటే దేవుని యొక్క బీజం నీలో లేదు, దేవుని యొక్క శక్తి నీలో లేదు. నేర్చం లేని వాళ్ళు ఎవరున్నారండి? సమస్యలు లేని వాళ్ళు ఎవరున్నారండి? నాకు నేర్చమే. మా చెల్లిలాగా నాకు ఎంత ఉంటుందండి? 390, 400 ఉంటుంది షుగర్. ఏం చేస్తాం? దాన్ని చూసి అయ్యో అనుకుంటే తిరగలేను, వాళ్ళు ఇచ్చిన మా అమ్మాయి 2 బూర్లు ఎట్టేసింది, తినేసాను. ఆవిడేమో నా యొక్క చూస్తుంది, ఎవరు? పాస్టమ్మ గారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది తినేస్తున్నాను, తాగేస్తున్నాను. ఇది వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే మా దగ్గర ఇదే కదా, ఇవాళ దిక్కేలాను, మా దగ్గరే కదండి, కొంచెమే కదా తాగండి అన్నారు. అంతే, పానకులా ఉంది అది. ఏం చేయను? తాగేశాను. ఎందుకంటే నా ధైర్యం ఏంటి? నా ప్రభు నాతో ఉన్నాడు. నా ప్రభు ఒకసారి డాక్టర్ అమ్మారు అంటుంది, నైట్ కూడా వేసేసుకోండి అన్న. నైట్ అలవాటు చేసుకోవడం అలవాట్లేదు బిడ్డ. మరి ఎక్కువగా ఉందండి, 390 ఉందంటే 400 ఉంది నీకు, ఎలా కుదురుతుంది? నేర్చం వచ్చేద్ది అంటే యెహోవా ఈరే అన్నాను. అరే ఒకరోజు ఎప్పుడైనా గుర్తుంటే వేసుకుంటాను, గుర్తు లేకపోతే ఆ రోజు మానేస్తాను అంతే. కానీ తిరుగుతలేదా? కొంతమందికి ప్రార్థన చేయడానికి వెళ్తలేదా? మేము మధ్యలో నిలబడి వాక్యం చెప్పట్లేదా? దేవుడు నాకు ఇచ్చిన ధైర్యం మీకు ఎందుకు ఉండకూడదు? నేర్చాలు చూసి ఎందుకు పారిపోవాలి? సమస్యలు చూసి ఎందుకు పారిపోవాలి? క్రైస్తవుడు నిలబడాలా పారిపోవాలా? చెప్పండి అమ్మా, నిలబడాలా పారిపోవాలా? నిలబడాలి. తెగులు వచ్చింది, ఏం చేసుకోవడం చేసుకో. సమస్యలు వచ్చినాయి, ఏం చేసుకోవడం చేసుకో. నా ప్రభు ఉన్నాడు, నా వెనక ఎవరున్నారు? నా ప్రభు. ధైర్యంగా ఉండాలి. ఇంకా ముందుకు పోతే ఏమన్నాడు? దేవునికి వాగిలో నరులు నాకేమి చేయగలరు? మనుషుల వల్ల ఏమవుద్దంటారా? మనుషుల వల్ల ఏమవుద్దా? ఏమీ కాదు. నువ్వు ఏ మనుషుని నమ్ముకున్నావో వాళ్ళు నిన్ను మోసం చేస్తారు తప్ప వాళ్ళ వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఎవరి వల్ల అవుద్దండి? అది దేవుని వల్లే. ఆయనకు అసాధ్యమైనది ఈ లోకములో ఏదైనా కలదా? ఏదీ లేదండి, సమస్తమానికి సాధ్యమే. కాబట్టి నువ్వు నరులు నమ్ముడుకుంటే, మనుషులు నమ్ముడుకుంటే దేవుణ్ణి నమ్ముకోవడం మంచిది. ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండడం మంచిది తప్ప నువ్వు సమస్యలు చూసి పారిపోకు. నిలబడి అంతే. ఏం చేస్తాయండి? ఇప్పుడు తెగిలే వచ్చింది. తెగిలి వచ్చినప్పుడు చచ్చిపోతానేమో. ఎప్పుడు చచ్చిపోమా? ఎప్పటికైనా ఇప్పుడు నీరసం తగ్గుతుంది, ఎప్పటికైనా చనిపోమా? నిత్యం ఇలాగ ఉంటామా మనం? ఎప్పుడు చనిపోతామా? నేను చనిపోను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రతి ఒక్కరికి ఏముందండి? మరణం ఉంది. ఈ మరణించే ముందు ఏదో చిన్న చిన్న సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరికట్లు. వాళ్ళని చూసి భయపడాలని పని ఏంటి? దాన్ని చూసి, ఎందుకంటే మన దేవుడు జీవగల దేవుడు, శక్తిమంతుడు, బలవంతుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు మనకుండగా
మన మనుషుల మీద ఆధారపడడం ఏంటండి? మనం మనుషుల మీద ఎందుకు ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడదాం. నా మాటకు నేను ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఏదైనా సమస్య వస్తే నేను దేవుని మీద ఆధారపడతాను. ప్రభు ఇదిగో నీకు ఇస్తున్నాను, ఏం చేస్తా చేయి అంటాను అంతే. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఒకసారి నాకు చెప్పాను కదా, ఈ గుంపు పట్టేసి గూపురు కూడా ఆడకుండా ఈ ఎడమ చేయి లాగేస్తుంది. నాకు లాగేస్తుంటే ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకసారి నా భార్య గంటగా వచ్చింది. రెండవసారి నేను వాకింగ్ చేస్తాను, పెద్ద కాడికి వెళ్తాడికి ఇంకా అడుగు కూడా వేయలేని పరిస్థితి. అడుగు కూడా వేయలేకపోతున్నాను. వేస్తే ఇక ఒకవేళ ప్రాణం పోద్దేమో అన్న ఆలోచనకు వచ్చింది. ఎడమ చేయి విపరీతంగా లాగుతుంది. ఈ గుమ్ములు పట్టేస్తున్నాయి, ఏదో నొప్పి కింద వచ్చేస్తుంది. అప్పుడు అక్కడే నిలబడి, ప్రభువా నన్ను బాగు చేయి, నువ్వు ఉండగా ఈ వ్యాధి నన్నేమీ చేయలేదు, ఈ బలహీనత నన్నేమీ చేయలేదు. కాబట్టి ఇదిగో ఇప్పుడే బాగు చెయ్యి, ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళిపోవాలి. ఏ బలహీనత ఉండడానికి లేదన్నప్పుడు 2 నిమిషాలు ప్రార్థన చేసేవాడికి దేవుడు అద్భుతం చేశాడు. దేవుని స్తోత్రం. మళ్ళీ అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చాను నేను. మళ్ళీ పరిగెడితే మళ్ళీ వస్తుందేమో అని పరిగెట్టానమాట. పరిగెట్టినా రాలేదు, నడిచినా రాలేదు. దేవుడికి అసాధ్యమైనది ఏది ఉందంటారా? గమనించండి. అదే ఒక విషయం సిస్టర్ చెప్తే, అయ్యా మీరు ఏం చేయాలి, ఈసీజీ తీసుకోండి, ఏమైనా ప్రాబ్లం ఉందేమో. నేను ఒకటి అన్నాను, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఒకవేళ నేను సజీవగుండి ఆయన సేవ చేయాలనుకో చేస్తాను, లేకపోతే ఆయనతో పాటు ఉంటాను చాలా. ఎందుకు ఈ మాట చెప్తున్నా? ధైర్యం ఉండాలి ఏదైనా. కాబట్టి నరుల మీద ఆధారపడే కన్నా మన దేవుని మీద ఆధారపడేవారుగా ఉండాలి. గమనించండి, ఆయన మనకి ఎలా ఉన్నాడు? సహకారిగా ఉన్నాడు. ఎంత మంచి మాట అండి. మనకెవరండి ఆయన? సహకారండి. మనకు సహాయం చేసేవాడు, మనల్ని ఆదుకునేవాడు. అలాంటి దేవుడు మనకు ఉండగా ఎలాగండి మన సహకారం? ఆయన మన పక్షము నుండి మనకు సహాయం చేస్తున్నాడు. ఇంకేంటండి, మన పక్షానే దేవుడు ఉంటే ఇంకేంటి? ఇప్పుడు దావీదు గొలియాతుని చంపడానికి వెళ్ళాడు. ఏమన్నాడు? దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను యుద్ధం చేయట్లేదు, నేను అసలు యుద్ధం చేయట్లేదు. ఎవరు చేస్తున్నారు? దేవుడే చేస్తున్నాడు. ఎందుకంటే నా పక్షం ఉన్నవాడు ఎవరండి? దేవుడు. శక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు. కాబట్టి నేను నిన్ను చూసి భయపడాల్సిన పని. మరి అన్నలు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. సైన్యం ఏం చేస్తుంది? భయపడుతుంది. దావీదు భయపడుతున్నాడా? దావీదు భయపడట్లేదు. అన్నలు పై రూపాన్ని చూస్తున్నారు. గమనించండి, దావీదు దేవుని చూస్తున్నాడు. ఎంతకంటే బలవంతుడు నా దేవుడు అని దేవుని వైపు చూడగలుగుతున్నాడు దావీదు. ఇవాళ వింటున్నారా? మనుషుల ఆకారాలు చూసి, లేకపోతే ఏదైనా సమస్యలు చూసి, ఇబ్బందులు చూసి, ఇరికట్లు చూసి భయపడుతున్నావా? భయపడాల్సిన పర్లేదు. కారణం ఏంటంటే ఆయన మనకు సహకారి. ఆయన మన పక్షం నుండి మనకు సహాయం చేస్తున్నాడండి. ఆయన ఏమంటున్నాడు? 41వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు? 47వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడు? 10వ వచనం, యెషయా రాసిన గ్రంథము 41:10. యెషయా 41:10. నీకు తోడై ఉన్నాను. ఇక్కడ ఏమన్నాడు చూడండి, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను బలపరుతును. ఏమన్నాడండి? నీకు సహాయం చేయనని చెప్పాడా? నీకు సహాయం చేయవాడు నేనే. ఇంకెందుకని భయపడాలి మనం? ఎందుకంటే జడవాలి? దేని విషయంలో జడవాలి? ఆయన ఏమన్నాడు? నీకు సహాయం చేయవాడను నేనే. ఇంకా 13వ వచనంలో ఏమన్నాడు? నీకు సహాయము చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకున్నాను. ఇంకేంటండి దేవుడు? ఇంతకంటే అభయమిచ్చే దేవుడు ఎవరున్నారండి? దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి, ఇంతకంటే అభయమిచ్చే దేవుడు ఉన్నారా? ఏమన్నాడు ఆయన? నీకు సహాయం చేస్తూ నీ చేయి పట్టుకున్నాను రా బాబు.
ఎందుకు భయపడుతున్నావు? అమ్మా, నీ చేయి పట్టుకున్నాడు దేవుడు, ఇంకెందుకు భయపడాలి నువ్వు? నీ చేయి పట్టి నడిపిస్తున్నాడమ్మా, నీ చేయి పట్టుకుని బాబు, నీ చేయి పట్టి నడిపిస్తున్నాడు, దేనికి భయపడాలి? భయపడాల్సిన పని నీకు లేదు. ఆయన సహకారిగా ఉన్నాడు, నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఇంకా ముందుకు పోతే ఎందుకంటే మన శత్రువుల విషయమే, మన శత్రువు విషయంలో కోరుకుంటుంది. మనకేంటి చెప్పండి? మన శత్రువుల విషయంలో కోరుకుంటుంది ఏంటండి? మనకొక శత్రువు ఉన్నాడు, ఆ శత్రువు విషయంలో మనం ఒకటి కోరుకుంటాం. ఏం కోరుకుంటాం? ఎవరు మాట్లాడట్లేదు, అర్థమైందా అసలు మీకు? మనకు శత్రువులు లేరా? ఉన్నారు. వాళ్ళ విషయంలో నువ్వేం కోరుకుంటావు? దేవుని దగ్గర కోరుకోవాలంటే ఏం కోరుకుంటావు? వాళ్ళ నాశనం అయిపోవాలి, లేకపోతే వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోవాలి, లేకపోతే వాళ్ళకి ఏ తెగులు వచ్చేయాలి, లేకపోతే అది జరగాలి, ఇది జరగాలి. ఎందుకంటే మనకు శత్రువులు కాబట్టి, అంతే కదా? ఎందుకంటే మనం కోరుకోలేండి, మీరు కోరుకోరు నాకు తెలుసు, అలాంటి కోరుకోరు నాకు తెలుసు, మీరు కోరుకోరు. ఇవాళ శత్రువు విషయంలో మనం ఏం కోరుకుంటాం? వాళ్ళ అంతం, వాళ్ళ పతనం మనం కోరుకుంటాం. ఒకవేళ ఏ శత్రువు అయినా మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి, సెలాకు వచ్చినప్పుడు ఏమనుకుంటాం? దేవుడు అన్నవాడు ఉంటే తప్పక చూస్తాడు. ఇలా అన్నవాళ్ళు లేరా? ఇప్పుడు కీర్తనగాడు ఏమన్నాడు? నా కోరిక దేవుడు ఏం చేస్తున్నాడంట? నా కోరిక దేవుడు ఏం చేస్తున్నాడు? నెరవేర్చుడా నేను చూసేదను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి విషయంలో? శత్రు విషయంలో. ఎవరి విషయంలో అండి? శత్రు విషయంలో ఆయన కోరిక నెరవేర్చుట నేను చూసేదను. దేవుడు ఏమన్నాడు తెలుసా? పగ తీర్చుట నీ పని కాదు, నా పని కాదు, దేవుని పని అంట. మరి నీ పని ఏంటి? వాళ్ళ కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, వాళ్ళు మార్చునాయన, వాళ్ళ మనసు మార్చునాయన, వాళ్ళ ఆలోచన మార్చునాయన, వాళ్ళు నీ వైపు తిరిగే బాధ్యత దయచే ప్రభు నువ్వు అడగాలి తప్ప వాళ్ళ పతనాన్ని నువ్వు కోరుకునేవారుగా ఉండకూడదు. ఆయన ఏమన్నాడు? నీ శత్రువుని నువ్వేం చేయాలి? ప్రేమించుము అన్నాడు. అవునంటారా? ద్వేషించమన్నాడా? ప్రేమించమన్నాడా? ప్రేమించమన్నాడు. శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, వాటి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఒకవేళ వాళ్ళు మానలేదనుకోండి, పగ ఎవరు తీర్చుకుంటారు? దేవుడు తీర్చుకుంటాడు. అది ఎలా తీర్చుకుంటాడో నువ్వు కనులారా చూస్తావు. అది ఎలా తీర్చుకుంటాడో కనులారా నువ్వు చూస్తావు. కానీ వాళ్ళ పతనాన్ని నువ్వు కోరుకోకూడదు, వాళ్ళ యొక్క నాశనాన్ని నువ్వు కోరుకోకూడదు, వాళ్ళ యొక్క గమనించండి, వాళ్ళు అలాగైపోవాలి ఇలాగైపోవాలని కోరిక నువ్వు కోరకూడదు. ఒకటే అనాలి, ప్రభువా వాళ్ళ మీద నీ ప్రేమ ఉంచునైనా, వాళ్ళు మార్చునైనా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ ఎన్నటికీ మారకపోతే ఆయన ఏం చేయబోతున్నాడు? ఆయన పగ తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు గమనించండి, నువ్వు దేవుని యందు భయభక్తులు ఉన్నావు అనుకో, నీకు శత్రువులు ఎవరు లేరు, దేవునికి ఉన్నారంతే. నీ మీద పగబట్టేవాడు ఎవరి మీద పగబడతాడు? దేవుని మీదే. మన మీద పట్టేవాళ్ళు ఎవరున్నారు? ఎవరు పడతారండి? నీ శత్రువు అవన్నది నీకెవరు లేరు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ శత్రువు ఎవరు? నీ మీద పగబట్టాలంటే దేవుని మీద పగబట్టడమే. కారణం ఏంటంటే నీ శత్రువు కొరకు నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావు. ఎలా ప్రార్థన చేస్తున్నావు? వాళ్ళు మార్చునాయన, వాళ్ళని ఆశీర్వదించునాయన, వాళ్ళు దీవించునాయన, వాళ్ళని వర్ధలింపచే ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఆడేం చేస్తున్నాడు? శత్రువు నీ పతనాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు పతనమైంది ఎవరు? శత్రువే. ఎవరు పతనం చేస్తున్నారు? అది పతనం అవడం, అతడు పతనం అవడం నువ్వు కళ్ళారా చూడాలంటే వాళ్ళ కొరకు నువ్వేం చేయాలి? ఏమని ప్రార్థన చేయాలి? వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళ యొక్క గమనించండి, ఆరోగ్యము బాగుండేలాగా ప్రార్థన చేయాలి. అదండి క్రైస్తవ యొక్క లక్షణం. ఇంకా ముందుకు పోతే గమనించండి, ఏమన్నాడు?
మనుషుల నమ్ముట కిందకి చెప్పేసుకున్నాం కదా. మనుషుల నమ్ముట కంటే యెహోవాను, రాజుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట. ఎందుకంటే ఎందుకు ఈ మాట అన్నాడు? ఎందుకు అనవలసి వచ్చిందంటే క్రింద మాటలో ఏంటి అన్యులంట ఆ కీర్తనకారుని చుట్టుకొని ఉన్నారంట. అతను పాడు చేయాలి, అతను కొట్టాలి, చంపాలనే ఉద్దేశంతో ఎవరున్నారండి? అన్యజనులందరూ కూడా కీర్తనకారుని చుట్టుముట్టేశారంట. ఓ మాట మీతో పంచడానికి ఇష్టపడు, దీన్ని ఇక్కడ పెట్టేసి ముందుకు వెళ్తున్నాను. ఎలీషాను తీసుకుపోవాలి, వాళ్ళ దేశం తీసుకుపోవాలి. ఒకవేళ రానాన్ని మండికేస్తే చంపేయాలని ఎవరు వచ్చారండి? అహాబు వచ్చాడా? దేవుని స్తోత్రం. ఏం చేస్తాం? చదవముందంట కాకరగానంట, చదివాక అంటే ఏమైందంట? ఏమైందమ్మా చదివాక? ఏమైంది? కేకరగా అయింది. ఏం చేస్తాం మరి? అహాబు ఎలీషా కాలంలో ఉన్నాడా? దేవుని స్తోత్రం. ఏలియమ్మా అయ్యా ఎలీషాను పట్టుకోవడానికి, ఎలీషాను తీసుకుపోవడానికి వచ్చేసారు. ఎవరో సిరియా సైన్యము ఇంటి చుట్టూ ముట్టేసింది. బయటికి వెళ్ళడానికి అవకాశమో లేదు. ఒకవేళ వెళ్తే వాళ్ళతో కూడా సిరియా దేశం వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే ఏంటండి? మరణమే. వెళ్ళకపోతే ఏంటండి? మరణమే. ఎందుకు? సిరియా సైన్యము ఎలీషా చుట్టుముట్టడానికి కారణం ఏంటంటే, సిరియా రాజు ఏదైనా మాట్లాడుకుంటే అది ఎవరి దగ్గరికి వచ్చేస్తుంది? ఎలీషా దగ్గరికి వస్తుంది. ఇది ఎవరు చెప్తున్నాడు? ఇశ్రాయేల్ రాజుకు చెప్పేస్తున్నాడు. పలానా రోజున సిరియా రాజు దండ ఎత్తుకొస్తున్నాడు, జాగ్రత్త. ఇలాంటి ఆలోచనలు చేస్తున్నాడు, జాగ్రత్త. నిన్ను పతనం చేయాలని చూస్తున్నాడు, జాగ్రత్త. ముందుగా చెప్పేస్తుంటే ఈ రాజు, ఇశ్రాయేల్ రాజు ఏమైపోతున్నాడు? చక్కబడిపోతున్నాడు. సిరియా రాజుకు ఆలోచనకు వచ్చింది, ఇందులో ఎవరో గూఢాచారులు ఉన్నారు. మన వార్తలన్నీ పట్టుకెళ్ళి ఎక్కడ మోతున్నారు? ఇశ్రాయేల్ దేశానికి మోతున్నారు. చూడండి ఎవరో, ఇందులో ఎవరో. అప్పుడు ఎవరున్నారు వాళ్ళు? అప్పుడు ఆలోచించాయ్యా, ఇందులో ఎవరో ఉండక్కర్లేదు. వాళ్ళ దేశంలో ఎవరున్నారు తెలుసా? ఓ ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తకి మనం చేసే పనులన్నీ తెలిసిపోతున్నాయి, ఇంకెవరు చెప్పాలయ్యా అన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఆ ప్రవక్తను తీసుకురండి అన్నప్పుడు సిరియా సైన్యం ఏమైపోయింది? ఎలీషా ఉన్న చోటకి వెళ్ళిపోయారు, ఇంటి చుట్టూ మోహరించారు. ఎలీషా భయపడ్డా? భయపడలే. ఎందుకు భయపడలేదంటే ఆయన పక్షం ఉన్నవాడు వాళ్ళకంటే బలవంతుడు. దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, ఈ కీర్తనకాడు కూడా ఇప్పుడు అన్యజనాంగం ఏమైందంట? అతను చుట్టూ ఉండిపోయారంట. పక్క తప్పుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితి. ఇప్పుడు ఇతనేమవ్వాలి? ఇతడు భయపడాలి. కానీ అంటాడు, నేను భయపడాల్సిన పని లేదు, నా పక్షమున ఉన్నవాడు వీళ్ళకంటే గొప్ప దేవుడని కీర్తనకాడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి కాల సమయంలో శత్రువులు నిన్ను చుట్టుముట్టినప్పుడు, సాతానుడు అనేకమైన సమస్యలు నీ చుట్టూ ఉన్నప్పుడు భయపడుతున్నావా? ధైర్యంగా నిలబడుతున్నావా? అన్యజనులంట ఏం చేశారు? ఆ కీర్తనకాడు చుట్టుముట్టారంట. అవునంటారా? అప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళు భయపడలేదు కాబట్టి దేవుడు వాళ్ళకి ఏం చేశాడండి? మేలు చేశాడు. వాళ్ళందరినీ ఏం చేశాడంట? నిర్మూలము చేశాను. దేవుని స్తోత్రం. ఏంటండి, కీర్తనాకాడు చుట్టూ శత్రువులు మోహరిస్తే అక్కడున్న ప్రజలు వచ్చి ఏంటయ్యా అతను ఏం చేశాడు, వదిలిపెట్టండి అన్నవాళ్ళు లేరు. ఏంటయ్యా ఏ తప్పు చేస్తే మీరు అందరూ వచ్చేస్తారా? ఒకవేళ తప్పు చేస్తే అందరూ వస్తారా? ఏదో చిన్న తప్పు చేశాడేమో, మీరు ఎందుకు ఇలా చేశారు అన్నవాళ్ళు లేరు. అసలు పక్షాన్ని ఉండేవాళ్ళే లేరు. ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. దేవుడు ఏం చేశాడండి? మనుషులు చేయలేని పని దేవుడు చేశాడు. ఎవరైతే ఆ కీర్తనకాడు చుట్టూ శత్రువులు మోహరించారో వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడంట? నాశనం చేస్తాడంట. వింటున్నారా? మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి! మన దేవుడు ఎంత గొప్పవాడండి!
నువ్వు పగబట్టం ఎందుకు? ఇంకా నీకు పగ ఎందుకు? నీకు కోపం ఎందుకు? నీకు బాధ ఎందుకు? నీకు దుఃఖం ఎందుకు? వాళ్ళు ఏదో అన్నారని, వాళ్ళు ఇదేదో అన్నారని, లేదా వాళ్ళు ఏదో చేశారని, వీళ్ళేదో చేసుకుని పక్కలతో చెప్పుకోవడం ఎందుకు నీకు? నీ పక్షం ఉన్నవాడు ఎవరండి? ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఏదైనా బాధ తావతో చెప్పుకుంటారా? ఇంటి పక్కలకో, స్నేహితులకో, వాళ్ళకో, ఎవరు దొరితే లోనున్నది ఆగదు, అది కక్కేత ఉండాలి. ఎక్కడ దిక్కుని కక్కేత ఉండాలి. ఆ కక్కితో ఉండాలంటే ఏం చేయాలి? కక్కుతా ఉంటే నీ ఒక మాట చెప్తున్నాను, ఏమనుకోకండి. నీ బాధ ఉంది, వీళ్ళతో చెప్పుకున్నాం, వాళ్ళతో చెప్పుకున్నాం, వాళ్ళే నీ రేపు పొద్దున రెండు కల్పించి నీ మీద మాట్లాడతారు. అవసరం అది మనకి? ఎవరితో చెప్పుకోవాలి మనం? దేవునితో చెప్పుకో. మనుషులు చెప్పుకోవడం ఏంటి? వాళ్ళు అంటారు, ఒక పెద్దలు అంటారు, వాళ్ళు ఆరుతారా తీరుతారా అంటారు. ఎవరితో చెప్పుకుంటే వాళ్ళు ఆరుతారా తీరుతారయ్యా, వాళ్ళతో ఎందుకు చెప్పుకోవాలంటారు కదా. మనుషులు ఆరుతారా తీరుతారా? ఆర్చేది తీర్చేది ఎవరండి? దేవుడే. దేవుని స్తోత్రం. వాళ్ళు వినండి, నువ్వు మనుషులతో చెప్పుకోవడానికి వెళ్ళిపోతావు తప్ప దేవుడితో ఎప్పుడైనా చెప్పావా? అయ్యా పలానోళ్ళు ఇలా చేస్తున్నారు, పలానోళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ప్రభా ఇలా పలానోళ్ళు మా మీద కపటము కలిగి ఉన్నారయ్యా, నీ కృప బట్టి వాళ్ళు మార్చండి బాబు అని ఎప్పుడైనా అడిగావా? ఇవాళ ఏదో బయట వాళ్ళకి చెప్పుకోవడానికో పక్కోళ్ళకి చెప్పుకోవడానికో ఇష్టపడుతున్నావు, కానీ దేవునితో చెప్పుకోవయ్యా. అమ్మా దేవునితో చెప్పుకో. నీ బాధ అంతా దేవునితో చెప్పుకో. నీ ఇబ్బంది అంతా ప్రభుతో చెప్పుకో. నీ ఇరికాట్లన్నీ ప్రభుతో చెప్పుకో. నీ మీద అదేంటి ద్వేషం ఉంచేవారు, కపటం ఉంచేవాళ్ళు, వాళ్ళకి దేవునితో చెప్పుకో. దేవుడే న్యాయం తీరుస్తాడు. దేవుడే న్యాయకర్త, మనుషులక్కలే. ఇవాళ మనుషులు అయితే 4 రూపాయలు ఉన్న వాళ్ళ పక్షాలు మాట్లాడతారు, 4 రూపాయలు లేని వాళ్ళ పక్షాలు మాట్లాడతారా? 4 ఉన్న వాళ్ళ పక్షాన మాట్లాడతారు, 4 లేని ఒక ఒంటరిగాడు ఉన్నవాడు పక్షాన మాట్లాడతారా? మాట్లాడరు. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్దాం, నువ్వు 4 రూపాయలు ఇస్తే నీ మాట ఆడతాడు, నా మాట ఆడ. నేను 4 రూపాయలు ఇస్తే నా మాట అంటాడు, నీ మాట మాట్లాడు. దేవుడు అలాంటి వాడు మాత్రము కాదు. ఆయన లచ్చగొండి కాదు, ఆయన న్యాయం తీర్చేవాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ పట్ల ఆయన ఏం చేయబోతున్నాడు? కార్యము చేయబోతున్నాడు. దేవుడు స్తోత్రం. ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను, గమనించండి. అన్యజనులు అంతే, శత్రువులందరూ ఏం చేస్తారు? ఆయన చుట్టుముట్టినప్పుడు వారు దేవుని యందు నమ్మకం ఉంచాడు కాబట్టి వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడంట? నిర్మూలము చేశాను అనే మాట గమనించండి. ఇంకా ముందుకు పోతే ఏమన్నాడు? 4 దిక్కుల నుంచి వచ్చేసారంట. అక్కడ వాళ్ళు చుట్టుముట్టారు, వాళ్ళు నిర్మూలన చేశాడు దేవుడు. ఇప్పుడు అంట ఇంకెక్కువైపోయారండి. మాట చెప్పి ముగించేస్తాను. ఇప్పుడు అంతకంటే ఎక్కువైపోయారంట. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారంట? 4 దిక్కులు. 4 దిక్కులు అంటే మనకెన్ని దిక్కులమ్మా? మనకెన్ని దిక్కులు? 6 అమ్మా, 4 దిక్కులు. వెరీ గుడ్, చెప్పండి. అది కూడా జాయిగానే చెప్పుకోవాలా? చెప్పండి అమ్మా, 4 దిక్కులు చెప్పండి. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం. దిక్కులెన్ని? అయ్యా అయ్యేంటి చెప్పండి, అయ్యేంటి? ఇప్పుడు చెప్పారు కదా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అయ్యొక దిక్కులు. ఇంకొక దిక్కులు ఉన్నాయి. అయ్యేంటి? ఆగ్నేయము, ఋతులు, నైరుతి, ఈశాన్యం, ఇవి కూడా ఉన్నాయి కదా. అవన్నీ అవి 4. ఇప్పుడు వినండి, ఇప్పుడు ఈతల మీదకి ఎంతమంది వచ్చారంట? తూర్పు నుంచి వచ్చారు, పడమర నుంచి వచ్చారు, ఉత్తరం నుంచి వచ్చారు, దక్షిణం నుంచి వచ్చి వీళ్ళ మొట్టేశారంట. దేవుడు ఏం చేశాడు? వాళ్ళు కూడా దేవుడు ఏం చేశాడు? అందుకే 121 కీర్తనలు ఏమన్నాడు చూడండి. 121 నేను మర్చిపోతున్నాను. కాదు, చూడండి. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను
అమ్మా 91వ కీర్తన చూడండి. 91వ కీర్తన చదవండి. 7వ చరణం. నీ కుడి ప్రక్కన 1000 మందిని పడినను, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ వద్దకు. అదండి. పోనీ ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ చుట్టారు, వాళ్ళు ఆ కీర్తనకాన్ని ఏమీ చేయలేకపోయారు. వాళ్ళు కాదనుకుని 4 దిక్కుల నుంచి వచ్చేసారు, వాళ్ళు కూడా ఆ కీర్తనకాన్ని ఏమీ చేయలేదు. కారణం ఏంటి? ఆయన పక్షం ఉన్నవాడు దేవుడు బలవంతుడు కాబట్టి. దేవుని బిడ్డలారా, నువ్వైనా నేనైనా ఏ విషయంలో నువ్వు భయపడకుండా దేవుని పక్షమున ఉన్నాడని నువ్వు నిలబడితే అన్ని విషయాల్లో నీకు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె గమనించండి. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, నీకిన్న వందనాలు. 118వ కీర్తనలో కొన్ని మాటల మీద ధ్యానం చేయగలుగుతున్నాం. ఎందుకంటే నీ కృప నిరంతరం ఉంది కాబట్టి, నువ్వు మా పక్షమున ఉన్నావు కాబట్టి మేము దేనికి భయపడాల్సిన పని లేదు. మనుషులు నమ్ముకోవడానికి పని లేదు, రాజులు నమ్ముకోవాల్సిన పని లేదు. కారణం ఏంటంటే నీవు మా పక్షాన ఉన్నావు, నీ మీద మేము నమ్మకం కలిగి ఉన్నాం. ఆ ప్రాంతంలో ఉన్నవారు మా మీదకి వచ్చిన, 4 దిక్కుల నుండి ఏ శోధన వచ్చినా మేము భయపడాల్సిన పని లేదు నాయన. కారణం ఏంటంటే నీ తోడు ఉంది, నీ కృప ఉంది నాయన. కడ వరకు వారు నిర్మూలం అయిపోతున్నాయి. ఇవాళ యొక్క ప్రభానికి నా వందనాలు, నా ప్రభానికి నా వందనాలు. ఈ రాత్రికాల సమయంలోనైనా ఏ బిడ్డ ఏ బలహీనతో బాధపడుతుందో, భయపడుతున్నారో, ఏ సమస్యలతో భయపడుతున్నారో, ఆ సమస్యల నుండి, ఆ ఇబ్బందుల నుండి, ఆ ఇరికాట్ల నుండి విడిపించి నీ కృపలో వాడుకోమని ప్రార్థిస్తున్నాను. దేవానికన్నా వందనాలు నాయనా. నేను ప్రభు, నువ్వు ఉండగా మేము దేనికి భయపడాల్సిన పని లేదు, నీవు ఉండగా దేనికి మేము దిగులు పడవలసిన పని లేదు. నీ సహాయం మాకుంటే చాలయ్యా. నా వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా లోకంలో జీవించే బాధ్యత బిడ్డలకు మాకు అనుగ్రహించి నడిపించమని. ఇంకా కొన్ని చరణాలు ఉన్నాయి, త్వరితగతిలో అవి ముగించుకోవడానికి తగిన కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవదిగో ప్రభా, అనారోగ్యంతో వారిని ముట్టండి, బాగు చేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. బిడ్డలేని వారికి సంతానం దయచేయండి. అయా చంటి బిడ్డల కాపుదలు చూపించండి. పనిపాట్లలో, వ్యాపారాల్లో, వ్యవసాయంలో, డ్యూటీలో తోడైనండి. చదువుతున్న బిడ్డలు చదువుల్లో తోడైన, రాస్తున్న పరీక్షల్లో తోడైనండి. నేను వివాహాలు కాని వారి వాళ్ళు జరిపి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఆయన ఇతర దేశాలు ఉన్నారు, ఎంతకాలం ఉంటే అంతకాలం రావడానికి చూపించండి. ఇతర దేశాలు వెళ్ళిన వారి ప్రయత్నాలు మీరుండండి. ఇతర ప్రాంతాల నుండి పనిచేస్తున్న వారికి నీ కాపుదలు ఉంచండి. ఏ బిడ్డకి ఏది కావాలో, ఏ బిడ్డకి ఏది అవసరం ఆక్రతంతో సమస్తము తీర్చి నీ కృపలో వాడుకోండి. ఇంటికి వెళ్తున్న ఒకటి యాస్తాల హృదయాలతో కాకుండా నీ దీవులతో నింపడి సమాధానం ఇంటికి వెళ్ళే భాగ్యత ఇచ్చాము. రాత్రి మస్తులు దయచేసి ఎక్కువ లేచుని ఆరాధించే భాగ్యత ఇచ్చి సంఘాన్ని నానాడి గుర్తులు తీసుకురండి. అక్టోబర్ 10, 11, 12 తారీఖుల్లో జరగబోతున్న మీటింగ్స్ ఆశ్రితకరంగా, దీవెనికరంగా, మంగళకరంగా జరిగే భాగ్యత ఇచ్చామని, నీ కృపలు బలపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప సదా మనకు తోడైండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.